బట్ ఇప్పుడు అర్థమవుతుంది. Just seeing so many happy faces, being truly a part of 24 crafts and seeing so many stories, listening to them, seeing their happiness. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ సినిమా తీస్తున్నారు. Because this feeling is very, very addictive. Even if there's just a 10% success rate, this is true success. నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని. ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి. అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. చాలా ట్యూషన్స్ చేసింది, చాలా కష్టపడింది. తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు, సినిమా తీసుకెళ్ళాలి. అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్, ఆ సినిమా, ఆ చీకట్లో యూనో క్లాప్స్ కొడుతూ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం, మా బ్రదర్స్తో పాప్కార్న్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో నిన్న జరిగినట్టే ఉంది. సో దిస్ ఫిల్మ్స్ theater experience frames and forms your entire future. And Tralala, I really promise and I want చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి. ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ ట్రాలాలా. అండ్ మేము ఇది తీర్చాలి. అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము టు బ్రింగ్ ఫ్యామిలీస్ టు ద థియేటర్స్, టు మేక్ దెమ్ హ్యాపీ. ఇలాంటి తీపి జ్ఞాపకాలని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ అవర్ డ్రీమ్. దిస్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ ట్రాలాలా అండ్ ఐ విల్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్. యాజ్ అన్ యాక్టర్గా నిజంగా చెప్పాలంటే యాక్టర్ లైఫ్ చాలా ఖుషి. సినిమా సెట్కి లాస్ట్గా